Hello everyone, welcome to Gultepro. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఐ థింక్ 2026 మూవీస్ పరంగా ఐ థింక్ ఇట్ హాస్ స్టార్టెడ్ ఆన్ అ గుడ్ నోట్ నాకైతే. ఎందుకంటే నాకు సైక్ సిద్ధార్థ మూవీ నచ్చింది. వన్ లైన్లో చెప్పాలంటే సైక్ సిద్ధార్థ అనే మూవీ, ఇట్స్ నాట్ ఎ స్పాయిలర్, డోంట్ వరీ. జీవితంలో అన్నీ కోల్పోయిన ఒకడు ఫైనాన్స్ పరంగా, రిలేషన్షిప్ పరంగా అట్ ఈస్ లోవెస్ట్ ఉన్నప్పుడు సినిమా స్టార్ట్ అయ్యి హౌ హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ బ్యాక్, హౌ హీ ఫైండ్స్ లైఫ్ అండ్ లవ్ బ్యాక్ అనేది. ఇట్స్ అ వెరీ సింపుల్ స్టోరీ. కానీ నాకు నచ్చింది ఏంటంటే ద ప్రెజెంటేషన్, ఇట్స్ వెరీ క్వర్కీ అండ్ వెరీ ఎక్సెంట్రిక్. యా, సమ్టైమ్స్ దట్ ఎక్సెంట్రిసిటీ ఫీల్స్ అన్వారంటెడ్. కొన్ని చోట్ల టూ మచ్ అనిపిస్తుంది. బట్ దెర్ ఈస్ అన్ అటెంప్ట్. ప్రతి సీన్ని కొత్తగా డిజైన్ చేద్దాము, ప్రజెంట్ చేద్దాము అనే ఒక అంబిషన్ అయితే కనిపిస్తుంది. అది ప్రతిసారి వర్క్ అవుతుంది. ఇట్స్ అ హిట్ అండ్ మిస్, ఓకే, బట్ ఇట్స్ డామ్ కమిటెడ్ టు ఇట్స్ విజువల్ లాంగ్వేజ్. ఎలా అంటే ఇప్పుడు తల్లుమాల లాంటి ఒక సినిమా చూస్తే దాంట్లో ఆ ఎడిటింగ్ని వాడిన విధానం ఒకటి ఉంటుంది కదా, ఒక కామిక్ బుక్ ఎఫెక్ట్ తీసుకురావడానికి. అలాంటివి ఇక్కడ ఉంటాయి. ఇట్స్ వెరీ కన్సిస్టెంట్. ఇక్కడ కూడా నేను సేమ్ ఉందని చెప్పట్లేదు, ఒక రెఫరెన్స్ ఇస్తున్నా. కొత్తగా ప్రజెంట్ చేసింది కదా ఈ సినిమా కూడా అలాంటిదే ట్రై చేస్తుంది. ఇట్ డస్ సంథింగ్ విత్ ఎడిటింగ్ ఆల్సో. ఎడిటింగ్లో కూడా మీరు చూసుకుంటే ప్రతి సీన్ని ఏంటి లైన్గా ఆర్డర్ వేసుకుని లీనియర్గా సీన్ అలా ఉండదు అనమాట. ఇట్స్ వెరీ వాట్ యూ కాల్, ఒక రూబిక్స్ క్యూబ్ లాగా సీన్లో ఒక బిట్ ముందు రావడం, ఒక బిట్ తర్వాత రావడం, లైక్ ద వే ఇట్ ఈస్ కట్, ఇట్స్ వెరీ డైనమిక్. అంటే నార్మల్ సీన్స్కి కూడా ఒక ఎనర్జీ ఇచ్చింది నాకు. ఈ ఎక్సెంట్రిసిటీ, ఈ క్వర్కీనెస్, ఈ కామెడీ, విచ్ అగైన్ ద కామెడీ కూడా నాకు కొంచెం హిట్ అండ్ మిస్గానే అనిపించింది. వీటన్నిటిని దాటి నాకు సినిమాలో అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే సెకండ్ హాఫ్లో అది డీల్ చేసే ఒక రిలేషన్షిప్ యాంగిల్. లైక్ లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా సైక్ లైక్ ఒక మ్యాడ్ జోన్లో ఉండి ఎగ్జాక్ట్లీ ఇంటర్వెల్ టైంకి టోన్ మారుతుంది మూవీది, ఓకే. ఇట్ బికమ్స్ మెల్లో. అండ్ సెకండ్ హాఫ్ ఈస్ లైక్ లిటరలీ ఒక రిలేషన్షిప్ డ్రామా లాగా ఉంటుంది అనమాట. ఆ బిట్స్ నాకు చాలా నచ్చినాయి. ఒక మ్యాడ్ క్యారెక్టర్ని తీసుకొచ్చి ఒక ప్లెజెంట్ లవ్ స్టోరీలో పడేస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ కలుగుతుంది కొన్ని సీన్స్లో. కామెడీ అంటే ఇట్స్ డెఫినెట్లీ ఏ హిట్ అండ్ మిస్. నాకు కొన్ని వర్క్ అయినాయి, కొన్ని వర్క్ అవ్వాల. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్తో వచ్చే సీన్స్, రేవంత్ అని తనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, అది బాగుంది. లైక్ వాళ్ళకి ఇంటరాక్షన్స్ అవి సరదాగా అనిపించినాయి. బట్ ఎక్కడెక్కడైతే సినిమా కొంచెం క్రేజీగా చేద్దామని అనుకుంటుందో, ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్, నాకు అవి అంతగా ల్యాండ్ అవ్వలేదు. క్యారెక్టర్ బిహేవియర్ అదంతా కొంచెం ఫోర్స్గా కూడా అనిపించింది కొన్ని చోట్ల. బట్ వాట్ జెన్యూన్లీ వర్క్డ్ ఫర్ మీ ఇన్ దిస్ ఫిల్మ్ ఈస్ మెచ్యూర్ రైటింగ్ ఇన్ ద సెకండ్ హాఫ్. యామిని భాస్కర్ తను ప్లే చేసిన శ్రావ్య అనే క్యారెక్టర్తో ఆ ట్రాక్ బాగుంది. అండ్ ఒక ఇంటిమెసీ రిలేటెడ్ ఒక సీన్ ఉంటుంది అనమాట. దాట్ ఐడియల్లీ చూసుకుంటే ఈ సినిమా ఉండే జోన్కి ఆ సీన్కి సంబంధం ఉండదు అనమాట. ఎందుకంటే సినిమా అంతా ఒక సిల్లీగా, అంటే డెలిబరేట్లీ సిల్లీ జోన్లో ఉండి సడన్గా ఆ షిఫ్ట్ వచ్చినప్పుడు అరే ఇదేంట్రా ఎంత సీరియస్గా ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది. దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. స్మరణ్ సాయిస్ మ్యూజిక్ ఈస్ రియలీ గుడ్ అండ్ ద వే ఇట్ సింక్స్ టు ద సిచ్యువేషన్, అదంతా అసలు సీమ్లెస్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు, అవి కూడా ఫన్నీగా ఉంటాయి కొన్ని చోట్ల. సో ఓవరాల్గా నాకు సైక్ సిద్ధార్థ్ అనే సినిమా ఒక డిఫరెంట్ సినిమా, ఒక కొత్త సినిమా చూసామనే ఫీలింగ్ అయితే కలిగించింది. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు Gultepro for more reviews and interviews. Wishing you and your family a very happy new year.